Good morning, students. This is Shivaji, S.D. Prasad, lecturer in Biochemistry, MA Narware College of Arts and Science. So, welcome to the tutorial. So, ee roju topic enzymes lesson fourth part 4, enzyme specificity. Enzyme specificity. Okay. So, coming to the lesson. So, enzyme specificity. So enzyme specificity, enzymes are highly specific in nature, interacting with one or few substrates and catalyzing only one type of chemical reaction. That is very specificity of enzymes. So ప్రతి ఎంజైము ఒక స్పెసిఫిక్ కెమికల్ రియాక్షన్స్ క్యారీ చేస్తుంటుంది. సో ఆల్రెడీ మనం ఎంజైమ్స్ ఇంట్రడక్షన్లో చెప్పాం స్పెసిఫిసిటీ అనేటువంటి. సో లాక్ అండ్ కీ మెకానిజం చూసినట్లయితే లాక్ అండ్ కీ మెకానిజం వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఒక కీ ఏదైతే ఉందో ఆ కీ అనేటువంటిది ఆ స్పెసిఫిక్ లాక్ని మాత్రం ఓపెన్ చేయగలిగేటువంటి ఆ స్పెసిఫిసిటీ ఏదైతే ఉన్నదో దట్ స్పెసిఫిసిటీ ఎగ్జిబిట్ ద ఎంజైమ్. బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెసిఫిసిటీ మనం క్లాసిఫై చేస్తాం. అంటే కొన్ని ఎంజైమ్స్ వెరీ స్పెసిఫిక్గా పర్టికులర్ సబ్స్ట్రేట్ మాత్రమే క్యాటలైజ్ చేయగలుగుతాయి. బట్ సమ్ ఎంజైమ్స్ సిమిలర్గా ఉన్నటువంటి అదర్ రియాక్టెంట్ని కూడా, సిమిలర్గా ఉన్నటువంటి అదర్ సబ్స్ట్రేట్ కూడా ఇట్ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఓకే. సో అటువంటి స్పెసిఫిసిటీ మనం ఎట్లా క్లాసిఫై చేస్తాం? మీకు అర్థమవుతుంది, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని. సో కొన్ని ఎంజైమ్స్ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ రియాక్టెంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఒక పర్టికులర్ కెమికల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ సమ్ ఎంజైమ్స్ యాక్సెప్ట్ ద సిమిలర్ రియాక్టెంట్, సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి రియాక్టెంట్స్, సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాగే ఏవే ఎంజైమ్స్ యాక్సెప్ట్ చేస్తాయి, ఆ ఎంజైమ్స్ని ఏ స్పెసిఫిసిటీలో కేటగరైజ్ చేస్తాము అనేటువంటిది కాన్సెప్ట్. ఓకే, గాట్ ఇట్. సో సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ ఈజ్ డ్యూ టు ద కంప్లీట్ ఫిట్టింగ్ ఆఫ్ యాక్టివ్ సైట్ అండ్ సబ్స్ట్రేట్. Got it? Specificity is depend upon the fitting nature of substrate in the active site of the enzyme. The specificity is so అప్పుడు మనకి జనరల్గా చూడండి, సో మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఎక్కడైనా గ్యాదర్ అయ్యారు అనుకోండి, ఈ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ పోయాము, మనం నెంబర్ ఆఫ్ పీపుల్స్ అక్కడ గ్యాదర్ అయ్యారు. సో మన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు. సో అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తున్నప్పుడు మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఒక వెతుకుతూ ఉంటాం, జనాలను వెతుకుతుంటాం. ఎలా వెతుకుతాము? మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా. ఇలాగా మనం ఏం చేస్తుంటామంటే ఆ ఫంక్షన్లో కానీ, ఆ పార్టీలో కానీ, లేదా ఆ మీటింగ్లో కానీ మన కళ్ళు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కావాల్సిన వాళ్ళు, మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన ఏరియాకి చెందిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎప్పుడైతే కనిపించారో దెన్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ హెర్ ఆర్ హిమ్. ఓకే. సో అప్పుడు మనకు ఒకప్పుడు వరకు మన ఫేస్లో ఎవరు కనపడతలేదు, మనకి ఎవరు తెలిసిన లేరు అనేటువంటి ఆ డల్నెస్ నుంచి ఎప్పుడైతే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు కనిపించారో మనం ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. అలా ఇక్కడ ఎంజైమ్ కూడా సబ్స్ట్రేట్ ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతుంది, ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వగలుగుతుందంటే, ఇప్పుడు మీరు ఆ పార్టీలో మీకు తెలిసినటువంటి ఎందుకు ఇంటరాక్ట్ అవ్వగలిగారు? సో మీ మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక కామన్ ఆస్పెక్ట్, ఒక ఇంటరాక్టివ్ ఆస్పెక్ట్ కనిపించింది నాకు. మీ ఊరోళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అట్లా. సో ఒక ఆస్పెక్ట్ కనిపించింది. సో అట్లానే ఇక్కడ సబ్స్ట్రేట్కి ఎంజైమ్ మధ్యలో ఒక ఇంటరాక్షన్
ఉండాలన్నమాట. ఓకే. సో, ఆ ఇంటరాక్షన్ లేకపోయినట్లయితే మీకు అక్కడ బాండింగ్ అనేటువంటిది స్పెసిఫిసిటీ అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ మీ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళే మీ ఫ్రెండ్‌కి ఫర్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి ఒక పర్సనే కనిపించారు. కనిపించినప్పుడు కానీ అంతకుముందు మీకు వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చి మీ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అయింది. మీకు ఒక ఎనిమీ అయిపోయాడు. సో, అంత పార్టీలోనే మీకు అతను తెలిసినా సరే మీరు మాట్లాడతారా? అతనితో మాట్లాడరు. ఎందుకనంటే, అక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ నేచర్ ఉన్నదో, ఆ బాండింగ్ నేచర్ ఉందో, ఆ ఇంటరాక్టివ్ నేచర్ ఉన్నదో, దట్ వాస్ బ్రోకెన్. ఓకే. సో, ఆ విధంగా ఇక్కడ కెమికల్ ఏదైనా సబ్‌స్ట్రేట్ ఎంజైమ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఆ నేచర్ ఉన్నప్పుడు ఆ నేచరే స్పెసిఫిసిటీని ఇండికేట్ చేస్తుంది. గాట్ ఇట్? ఓకే. So, for example, oxidoreductases do not catalyze hydrolyze reactions. Oxidoreductases do not catalyze hydrolyze reactions, and hydrolyze do not catalyze reactions involve oxidation reduction. So, oxidoreductase enzymes ఉన్నాయి. అవి హైడ్రోలైజ్ రియాక్షన్స్ క్యారీ చేయలేవు. సో, హైడ్రోలైజెస్ అంటే బ్రేకింగ్ ఆఫ్ ద బాండ్స్ బై యూజింగ్ వాటర్ మాలిక్యూల్. అలాగే ఆక్సిడైజ్ ఏం చేస్తుంటే ఎయిదర్ ఆక్సిడేషన్ గాని, రిడక్షన్ గాని చేస్తుంది. రిమూవల్ హైడ్రోజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్సెట్రా. సో, ఇది చేసేటువంటి పని అది చేయదు. అది చేసేటువంటి పని ఇది చేయదు. దట్ ఈస్ ద స్పెసిఫిసిటీ. గాట్ ఇట్? సో, నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పెసిఫిసిటీ చూసినట్లయితే, సో, టైప్స్ ఆఫ్ స్పెసిఫిసిటీ సో, ఇక్కడ 5 కేటగరీస్. సో, వన్ ఈజ్ బాండ్ స్పెసిఫిసిటీ. సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ స్పెసిఫిసిటీ. And absolute specificity and stereo specificity or optical specificity, and last category dual specificity. Okay, so coming to the bond specificity, పేర్లో ఉంది మీకు ఇక్కడ. What is bond specificity? Sorry, what is bond specificity? Here, in this type of enzymes act on substrate that are similar in structure and contain the same type of bond. Okay, got it? సో, ఇక్కడ కెమికల్ రియాక్షన్ అంటే catalyze చేయడానికి స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్, బాండ్ ద సేమ్ స్ట్రక్చర్ కంటైన్ ద సిమిలర్ బాండ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా వి టేక్ ఆల్ఫా అమైలేజ్. ఆల్ఫా అమైలేజ్ ఈజ్ ఎన్ ఎంజైమ్ విచ్ క్లీవ్ ద బాండ్ ఆఫ్ ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్. ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్. సో, ఇక్కడ ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్‌కి అది వచ్చినటువంటి సబ్‌స్ట్రేట్. సో, ఏ సబ్‌స్ట్రేట్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఏ సబ్‌స్ట్రేట్ వచ్చింది? అక్కడ స్టార్చ్ వచ్చిందా? గ్లైకోజన్ వచ్చిందా? మాల్టోజ్ వచ్చిందా? డెక్స్ట్రిన్ వచ్చిందా? దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే బాండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్, దట్ ఈస్ ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్‌కి ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అనేటువంటి ఎన్ని బాండ్‌ని బ్రేక్ చేసేటువంటి నేచర్ ఉంటుంది. గాట్ ఇట్? అక్కడ సబ్‌స్ట్రేట్ ఎయిదర్ స్టార్చ్ కావచ్చు, డెక్స్ట్రిన్ కావచ్చు, గ్లైకోజన్ కావచ్చు, లేదా ఎనీ అదర్ కెమికల్ సబ్‌స్టెన్స్ కావచ్చు. సో, ఎక్కడ ఏ కెమికల్ సబ్‌స్టెన్స్ అయినా సరే అక్కడ బాండ్ అనేటువంటిది ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అన్నట్లయితే ద ఆల్ఫా అమైలేజ్ విల్ attack the alpha 1,4 glycosidic bond and break it. Okay, got it? ఇది బాండ్ స్పెసిఫిసిటీ అన్నమాట. ఓకే. మళ్ళీ ఇక్కడ బీటా అమైలేజ్ ఉంటుంది. బీటా అమైలేజ్ కానీ బీటా సెల్యులోజ్ మీన్స్ సెల్యులేజ్ ఎంజైమ్. సెల్యులేజ్ ఎంజైమ్ బీటా 1,4 గ్లైకోసిడిక్ బాండ్ బ్రేక్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆల్ఫా 1,4 బాండ్‌ని సెల్యులేజ్ ఎంజైమ్ బ్రేక్ చేయలేదు. అలాగే ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ బీటా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ బ్రేక్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ మాత్రమే బ్రేక్ చేస్తుంది ఆల్ఫా అమైలేజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించండి. సో, ఈ ఆల్ఫా అమైలేజ్ ఏదైతుందో ఈ ఆల్ఫా అమైలేజ్ ఓన్లీ బ్రేక్ ద బాండ్ ఆన్ ఆల్ఫా 1,4 గ్లైకోసిడిక్ బాండ్.
నాట్ బీటా 1,4. అందుకని మనకి స్టార్చ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఏదైతే ఫైబర్, సెల్యులోస్ మనకి డైజెస్ట్ కాదు హ్యూమన్స్లో, బికాస్ దెర్ ఈజ్ నో ఎంజైమ్ ఫర్ ద సెల్యులోస్. ఓకే, అందుకని ఫైబర్ మనకు డైజెస్ట్ కాదు. అదే యానిమల్స్ తీసుకున్నట్లయితే ఈ రూమినెంట్ యానిమల్స్ తీసుకున్నట్లయితే ర్యాబిట్ కానీ, కౌ కానీ, వీటిలో ఇంటెస్టైన్లో మనకి వాటి యొక్క ఇంటెస్టైన్లో ఈ సెల్యులేజ్ ఎంజైమ్ని రిలీజ్ చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. సో దట్ బ్యాక్టీరియా secrete the cellulase enzyme. That cellulase enzyme break the cellulose bond. Cellulose bond nothing but beta 1,4 glycosidic bond which is present on cellulose. Got it? So adi bond specificity. Simply చెప్పాలంటే bond specificity which clear the specific bond whenever it is present, wherever it is present. Okay. Next, group specificity. Coming to the second specificity, group specificity. In this type of specificity, the enzyme is specific not only to the type of bond but also the structure surrounding it. The structure surrounding it. అంటే ఇక్కడ బాండ్ ఓన్లే కాకుండా ఆ బాండ్ సరౌండింగ్స్, ఇందాక బాండ్ స్పెసిఫిసిటీలో బాండ్ని బ్రేక్ చేస్తే సరిపోతున్నాను. ఆ కెమికల్ సబ్స్టెన్స్ సరౌండింగ్లో ఏదన్నా నో ప్రాబ్లం. అది డెక్సిన్ కావచ్చు, స్టార్చ్ కావచ్చు, గ్లైకోజన్ కావచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ ఇట్ కన్సిడర్ ద సరౌండింగ్ కెమికల్స్ ఆల్సో. ఓకే, అంటే మనం అక్కడ బాండ్ బ్రేక్ చేసినప్పుడు మనకు అనుకూలంగా ఉన్నదా లేదా, సరౌండింగ్స్ మనకు అనుకూలంగా ఉన్నదా లేదా అన్నది కూడా ఇక్కడ చూస్తాం అన్నమాట. ఈ గ్రూప్ స్పెసిసిటీలో సరౌండింగ్ కెమికల్స్ మనకి అనుకూలంగా ఉన్నాయా లేవా అనే ఈ గ్రూప్ స్పెసిసిటీ ఎంజైమ్ కన్సిడర్ చేస్తుంది అనమాట. దిస్ టైప్ ఆఫ్ స్పెసిఫిసిటీ ఎంజైమ్ స్పెసిఫిక్ నాట్ ఓన్లీ ఫర్ ద టైప్ ఆఫ్ బాండ్ బట్ ఆల్సో సరౌండింగ్ ద కెమికల్స్ నేచర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ pepsin is an endopeptidase enzyme. The pepsin is an endopeptidase enzyme. Endopeptidase enzyme means peptidase. Here are the two words, endo and peptidase. Peptidase in enzyme is an enzyme which clear the peptide bond. Endopeptidase means that it clear the peptide bond within the chain. Okay, so chain మధ్యలో ఉన్నటువంటి peptide bond break చేసేవాడిని endopeptidase. That hydrolyzes the central peptide bond in which the amino groups belongs to the aromatic amino acids. ఓకే, సో ఎక్కడైతే అరోమాటిక్ అమైనో యాసిడ్స్ అరోమాటిక్ అమైనో యాసిడ్స్ మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ చేయగలుగుతున్నాం. అరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఉన్నట్లయితే అక్కడ పెప్టైడ్ బాండ్ బ్రేక్ చేయగలుగుతాం. సో అరోమాటిక్ కాకుండా ఎసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్, నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ ఉన్నట్లయితే అక్కడ బాండ్ బ్రేక్ చేయదు పెప్సిన్. అక్కడ బాండ్ బ్రేక్ చేసేటువంటి ఎండోపెప్టిడేస్ వేరేగా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ ఎక్సెట్రా. బట్ పెప్సిన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ నేచర్ దట్ క్లీవ్ ద పెప్టైడ్ బాండ్. The bond belongs to the aromatic amino acids, phenylalanine, tyrosine, tryptophan. Okay, that is a group specificity. Okay, ఇక్కడ పెప్టైడ్ బాండ్స్ ని క్లీవ్ చేస్తుంది. ఆ బాండ్ ఎక్కడన్నా క్లీవ్ చేయదు, ఓన్లీ అరోమాటిక్ అమైనో యాసిడ్స్. అందుకని ఇక్కడ గ్రూప్ స్పెసిఫిసిటీ. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, కమింగ్ టు ద సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ. ఇట్ ఈస్ వెరీ అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ, సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ. సో ఇక్కడ ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ స్పెసిఫిసిటీ ఈజ్ ఎంజైమ్ యాక్ట్ ఆన్ ఓన్లీ వన్ సబ్స్ట్రేట్. సో ఇక్కడ బాండ్ లేదంటే సరౌండింగ్ కెమికల్స్ అనేటువంటిది అలా కన్సిడర్ కాదు. సో ఇట్ ఈస్ వెరీ అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ, దట్ ఈస్ సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ. ఇట్ ఈస్ ఎ యూనిక్ నేచర్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరికేజ్ which act on only uric acid. Uric acid is substitute for the uricase. Maltase is the maltase enzyme which act on only maltose. Sucrase is for enzyme only, it is an enzyme for only sucrose. Lactase
The enzyme for only lactose. Got it? It's very specific nature. Very specific. For example, glucokinase, only for the glucose. Only for the glucose. Okay? Not for fructose, not for galactose, etc. Glucokinase is very specific for the only for glucose. That is absolute specificity and substrate specificity. Got it? And coming to the fourth, optical and stereo specificity. Optical and stereo specificity. Here it is ఇంకా స్పెసిఫిసిటీలోకి వెళ్ళిపోతున్నట్లయితే this type of specificity enzyme not specific for the substrate, not only for the specific substrate, and also optical configuration. Optical configuration. Got it? సో ఇందాక చెప్పుకున్నటువంటి సబ్స్ట్రేట్ ఏదైనా పర్లేదు, ఆ కన్ఫిగరేషన్ ఏదైనా పర్లేదు. ఇక్కడ ఈ స్పెసిఫిసిటీ వచ్చినప్పటికీ, ఆప్టికల్ అండ్ స్టీరియో స్పెసిఫిసిటీ వచ్చినప్పటికీ ఎగ్జాక్ట్ గా దట్ సబ్స్ట్రేట్ ఎయిదర్ స్టీరియో మీన్స్ డెక్స్ట్రో రొటేటరీ ఆర్ లివ్ రొటేటరీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా అమైనో యాసిడ్ డిఅమైనో యాసిడ్ ఆక్సిడేజ్, D-amino acid oxidase can oxidize only D-amino acids which are present in bacteria, prokaryotes. So prokaryotes lo unnavanti amino oxidases, the oxidase enzymes cleave only act on only D-amino acids, dextrorotatory amino acids, not L-amino acids. Got it? సో ఇందాక చెప్పిన ఆప్టికల్ స్పెసిఫిసిటీలో ఇంకొక ఇక్కడ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ బాండ్ స్పెసిఫిసిటీలో ఉన్న ఎగ్జాంపుల్ సెల్యులేజ్ అని చెప్పాను. సెల్యులేజ్ ఎంజైమ్ విచ్ క్లీవ్ ఓన్లీ β14. ఓకే, సో ఆ స్పెసిఫిసిటీలో ఇక్కడ కూడా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే బాండ్ కాదు, ఇక్కడ సబ్స్ట్రేట్ సేమ్ సబ్స్ట్రేట్, దాని యొక్క స్టీరియోమెరిజం అనమాట, ఐసోమెరిజం అనమాట, స్టీరియో స్పెసిఫిసిటీ. ఓకే, సో అది డి ఫామ్ లో ఉందా, ఎల్ ఫామ్ లో ఉందా? ఎల్ అమైనో ఆక్సిడేజ్ ఓన్లీ యాక్ట్ ఆన్ ఓన్లీ ఎల్ అమైనో యాసిడ్స్, డి అమైనో యాసిడ్ ఆక్సిడేజ్ యాక్ట్ ఆన్ ఓన్లీ డి అమైనో యాసిడ్స్. సో అంత స్టీరియో స్పెసిఫిసిటీ ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే, సో కమింగ్ టు ద లాస్ట్ వన్, ఫిఫ్త్ స్పెసిఫిసిటీ, డ్యూయల్ స్పెసిఫిసిటీ. సో ఇక్కడ డ్యూయల్ అంటే మీన్స్ బోత్, రెండు రకాల స్పెసిఫిసిటీ ఉంటుంది. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డ్యూయల్ స్పెసిఫిసిటీ. మళ్ళీ డ్యూయల్ స్పెసిఫిసిటీ అంటే అక్కడ డ్యూయల్ నేచర్ ఉంటుంది అన్నమాట. ఆ డ్యూయల్ నేచర్ రెండు రకాల స్పెసిఫిసిటీస్ ఉంటాయి. సో వన్ ఈజ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని, an enzyme act on one substrate by two different reaction types. అంటే ఇక్కడ డ్యూయల్ స్పెసిఫిసిటీలో సబ్స్ట్రేట్ ఒకటే బట్ టూ కెమికల్ రియాక్షన్స్ చేస్తుంది. అర్థమైంది మీకు? సో సబ్స్ట్రేట్ ఒకటే, ఎంజైమ్ ఒకటే, సబ్స్ట్రేట్ ఒకటే, అదే సబ్స్ట్రేట్ ని రెండు కెమికల్ రియాక్షన్స్ అంటే టూ catalytic రియాక్షన్స్ జరుగుతాయి. సేమ్ ఎంజైమ్ యాక్ట్ ఆన్ ద సబ్స్ట్రేట్ అండ్ catalyze the two chemical reactions. For example, take an example, isocitrate dehydrogenase, an enzyme act on isocitrate as a substrate, and oxidation followed by the decarboxylation. Okay, so first reaction is the oxidation. Enzyme is isocitrate dehydrogenase. What is the substrate? Isocitrate is the substrate. Isocitrate is the only substrate. Isocitrate dehydrogenase is only enzyme that act on isocitrate and perform two chemical catalysis. One is oxidation, another is decarboxylation. One is oxidation and second one is decarboxylation. So first reaction lo it remove the hydrogens from the isocitrate. That is the oxidation. And in the second step, it remove the carbon dioxide from the oxalosuccinate. Means isocitrate intermediate product oxalosuccinate. Got it? So then it is converted to alpha beta glutarate. Isocitrate is converted to alpha beta glutarate by two chemical
reactions performing by the only one enzyme, that is isocitrate dehydrogenase. That is one type of dual specificity. ఇక్కడ డ్యూయల్ స్పెసిఫిసిటీలో ఎంజైమ్ ఒకటే రెండు కెమికల్ రియాక్షన్స్ టూ రెండు కెమికల్ రియాక్షన్స్ ఓన్లీ వన్ సబ్స్ట్రేట్ టూ కెమికల్ రియాక్షన్స్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డ్యూయల్ స్పెసిఫిసిటీ. కన్ఫ్యూజ్ కాకండి, టూ టైప్ ఆఫ్ డ్యూయల్ స్పెసిఫిసిటీ ఉంటుంది. ఒకటి వన్ సబ్స్ట్రేట్, రెండు డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్. రెండవది ఓన్లీ ఒక కెమికల్ రియాక్షన్ టూ డిఫరెంట్ సబ్స్ట్రేట్స్. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. డ్యూయల్ స్పెసిఫిసిటీలో రెండు రకాల కేటగిరీస్ ఉంటాయి, రెండు రకాల స్పెసిఫిసిటీస్ ఉంటాయి. ఒక స్పెసిఫిసిటీలో ఎంజైమ్ ఒకటి, సబ్స్ట్రేట్ ఒకటే, రెండు కెమికల్ రియాక్షన్స్. ఓకే. రెండో టైప్లో ఎంజైమ్ ఒకటే, రియాక్షన్ ఒకటి, రెండు డిఫరెంట్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ xanthine oxidase. So xanthine oxidase in enzyme act on xanthine and hypoxanthine also, but reaction is oxidation. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే xanthine oxidase in enzyme తీసుకున్నాము. xanthine oxidase in enzyme only one enzyme act on two substrates, that is uric acid and xanthine also. I'm sorry, hypoxanthine. Okay, xanthine and hypoxanthine, not uric acid. Uric acid is a product. Xanthine oxidase in enzyme act on xanthine. It is connected to hypoxanthine, or and it act on also hypoxanthine also. So chemical reaction ఎలా ఉంటుందంటే ఫస్ట్ hypoxanthine వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది hypoxanthine? ఫ్రమ్ ద ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్. ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ నుంచి ఎడినోసిన్, అలాగే మనకి గ్వానోసిన్ వస్తుంది. ఎడినోసిన్ గ్వానోసిన్ నుంచి మనకి ఎడినైన్ గ్వానిన్ వచ్చిన తర్వాత వాటి నుంచి హైపోజాంతిన్ వస్తుంది. హైపోజాంతిన్ నుంచి హైపోజాంతిన్ ఇస్ కనెక్టెడ్ టు xanthine by the xanthine oxidase enzyme. Then xanthine is connected to uric acid by the same enzyme. That is second type of dual specificity. First type of dual specificity లో ఎంజైమ్ ఒకటే, సబ్స్ట్రేట్ ఒకటే, కానీ టూ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ ఎంజైమ్ ఒకటే, కెమికల్ రియాక్షన్ ఒకటి, టూ డిఫరెంట్ సబ్స్ట్రేట్స్. ఓకే. xanthine is connected to, hypoxanthine is connected to xanthine by the xanthine oxidase enzyme, and xanthine is connected to uric acid by the xanthine oxidase enzyme. The chemical reaction is the same, that is nothing but oxidation. Okay, so this is the specificity of enzymes. Okay, so coming to the summary. So specificity are the five categories. So one is bond specificity. అంటే ఒక ఎంజైమ్ ఒక స్పెసిఫిక్ బాండ్ మాత్రమే బ్రేక్ చేస్తుంది. ఆ స్పెసిఫిక్ బాండ్ ఏ సబ్స్ట్రేట్ అయినా ఉండొచ్చు. సబ్స్ట్రేట్ ఏదైనా కావచ్చు, ఏదైనా స్టార్చ్ కావచ్చు, లేదా గ్లైకోజన్ కావచ్చు, డెక్స్ట్రిన్ కావచ్చు. బట్ ఆల్ఫా అమైలేజ్ విచ్ బ్రేక్ ద ఆల్ఫా 1,4 గ్లైకోసిడిక్ బాండ్. ఓకే, దట్ ఈస్ బాండ్ స్పెసిఫిసిటీ. గ్రూప్ స్పెసిఫిసిటీ. సో ఇక్కడ గ్రూప్ స్పెసిఫిసిటీలో బాండ్ యొక్క నేచర్తో పాటుగా బాండ్ యొక్క సరౌండింగ్స్ ఉన్న కెమికల్ నేచర్ కూడా ఆలోచిస్తాం. ఇక్కడ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ విచ్ బ్రేక్ ద పెప్టైడ్ బాండ్. పెప్సిన్ ఈజ్ ఏ ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ విచ్ బ్రేక్ ద పెప్టైడ్. బట్ ఎక్కడ పెప్టైడ్ బాండ్ బ్రేక్ చేస్తుంది అన్నట్లయితే, ఎక్కడైతే అరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయో ఆ అరోమాటిక్ అమైనో యాసిడ్స్ దగ్గర ఉన్నటువంటి పెప్టైడ్ బాండ్ మాత్రమే బ్రేక్ చేసేటువంటి దట్ ఈస్ గ్రూప్ స్పెసిఫిసిటీ. అండ్ థర్డ్ వన్ అబ్సల్యూట్ స్పెసిఫిసిటీ. దీనే సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ అని అన్నాము. ఈ సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ స్పెసిఫిక్ గా ఓన్లీ ఫర్ ద ఓన్లీ సబ్స్ట్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోకైనేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్లూకోజ్. ఓకే, యూరికేజ్ ఫర్ ఓన్లీ యూరిక్ యాసిడ్, అలాగనమాట. అండ్ దెన్ స్టీరియో స్పెసిఫిటీ ఆర్ ఆప్టికల్ స్పెసిఫిటీ. ఇక్కడ స్టీరియో ఐసోమెరిజం. సో డి అమైనో యాసిడ్స్ కి మనకి ఇక్కడ డి అమైనో యాసిడ్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ఓన్లీ యాక్ట్ upon only D amino acids. L amino oxidase enzyme only act upon only L amino acids. That is a stereo specificity. So last one dual specificity చెప్పనమ్మ. రెండు రకాల నేచర్ డ్యూయల్ స్పెసిఫిసిటీలో. సో ఒక ఎంజైమ్
2 సబ్స్ట్రేట్‌ని ఒకే కెమికల్ రియాక్షన్ క్యారీ చేసినప్పుడు వన్ టైప్ ఆఫ్ డ్యూయల్ స్పెసిఫిసిటీ. రెండవది సింగిల్ ఎంజైము సింగిల్ కెమికల్ రియాక్షన్స్ బట్ 2 సబ్స్ట్రేట్స్ మీద సేమ్ ఎంజైమ్ వర్క్ చేసినట్టయితే అది సెకండ్ టైప్ ఆఫ్ డ్యూయల్ స్పెసిఫిసిటీలోకి వస్తుంది. Got it? So, dear students, so this is the enzyme specificity and the types of enzyme specificity. ఇది మీకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో లార్జ్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్గా ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన అసైన్మెంట్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు డిస్క్రిప్షన్ లింక్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్స్ రూపంలో మీరు డౌట్స్ని వ్యక్తపరచవచ్చు, లేదా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేస్తుంది. సో వాట్సాప్ గ్రూప్లో సరే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో దీన్ని మనం క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడికి ఎంజైమ్స్ యొక్క లెసన్స్ 4 లెసన్స్ మీకు కంప్లీట్ అయ్యడం జరిగింది. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇక్కడ మీకు ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.